హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనం దుంపవలస వాటర్ ఫాల్స్. ఈ దుంపవలస వాటర్ ఫాల్స్ ఏంటంటే 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఈ వే గుండా వెళ్తే అంటే మనకి దుంపవలస వాటర్ ఫాల్స్ చేరుకుంటాము. అలాగే అక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని క్యాప్చర్ చేసి మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. మరి వెళ్దామా? మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో దుంపల వలస అనే గ్రామం ఉంటుంది. దుంపల వలస గ్రామం నుండి 2 కిలోమీటర్లు ప్రయాణించగా దుంప వలస వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. ఈ దుంప వలస వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో ఎంతో నేచర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. గాయస్, ఇప్పుడు మనం దుంపవలస వాటర్ ఫాల్ దగ్గరలో ఉన్నాము. 1 కిలోమీటర్ వెళ్తే దుంపవలస వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి మనకు వాటర్ ఫాల్ అనేది వ్యూ అనేది కనిపిస్తుంది. చూడండి, జూమ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. చాలా వాటర్ ఫాల్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఎదరికెళ్తే ఎలా ఉంటుందో ముందు చూద్దాం. చుట్టూ అందమైన ప్రకృతి, ఎత్తైన కొండలు, ఒంటరి ప్రయాణం చూడడానికి అసలు 2 కళ్ళు చాలవు. దుంపవలస వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ముందు కొండ ఎక్కాలి బ్రో. అసలు బైక్స్ కూడా వెళ్తలేదు. అసలు బైక్స్ చూసారు ఎలా ఎడుతున్నాయో. ఇప్పుడు కొండ పైకి ఎక్కుతున్నాము. హారబుల్ జర్నీ అని చెప్పొచ్చు. అసలు గాయస్, మనం ఇప్పుడు దుంపవలస వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. చూడండి ఒకసారి ఎలా ఉందో వ్యూ పాయింట్. ఎక్కువ శాతం ఏంటంటే దుంపవలస వాటర్ ఫాల్ తక్కువ వస్తారండి జనాలు. రీసెంట్గా ఇది బయటకు వస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుందండి. బాగుంది. ఆ కొండ నుంచి వాటర్ పడుతున్నాయి కదా, కొండ నుంచి వాటర్ పడుతున్నాయి. చూడడానికి చాలా బాగుంది. లొకేషన్ కూడా సూపర్గా ఉంది. అయితే కొంచెం వాటర్ మురికిగా ఉన్నాయంటే రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా, ఆ వర్షాల వల్ల ఏంటంటే కొంచెం వాటర్ మురికిగా ఉన్నాయి. ఎంజాయ్ అనేది మంచి ప్లేస్, ఇబ్బంది ఏమి ఉండదు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువ వేస్ట్ చేసేస్తున్నారు. వాటర్ బాటిల్స్ ఇసుకలు అవన్నీ వేసేస్తున్నారు. అలాంటివి అయితే ఏం చేయొద్దు. తినండి, తప్పలేదు. కానీ ఏంటంటే వాటర్ ఫాల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోస్ మంచిగా వస్తుంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఏంటంటే వలస వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం, అక్కడ స్నానం చేసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా?